వెల్కమ్ టు ఎస్టీఆర్ న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. మేడం మమ్మల్ని టార్చర్ చేస్తుంది అంటూ కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఎండలో కూర్చొని విద్యార్థినులు ధర్నా. మేడం మమ్మల్ని టార్చర్ చేస్తుంది, స్నానం చేస్తుంటే ఫోటోలు తీసి ఎవరెవరికో పెడుతుంది, చదవకపోతే గొంతు పట్టుకుని పైకి లేపుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు. 10 రోజులైనా టీచర్పై ఎలాంటి చర్యలు తీసుకొని అధికారులు. నాగర్ కర్నూలు జిల్లా నాగనూరులో 10 రోజుల క్రితం ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి వేధింపులు భరించలేక చెయ్యి కోసుకుని 9వ తరగతి విద్యార్థిని యామిని ఆత్మహత్య యత్నం. దాదాపు 3 గంటల నుంచి తరగతులను బహిష్కరించి ధర్నాకు దిగిన విద్యార్థినులు ఇంగ్లీష్ టీచర్ కళ్యాణిని సస్పెండ్ చేసే వరకు తాము ఎట్టి పరిస్థితుల్లో క్లాసులోకి వెళ్లమని తినకుండా ఎండలో కూర్చొని నిరసన తెలుపుతున్న విద్యార్థులు. వీళ్ళు ఇట్లా చేసిరు, వాళ్ళు అట్లా చేసిరు అని గర్ల్స్ కనుక చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. ఆ ప్రాబ్లమ్స్ కూడా మేడం అర్థం చేసుకోవాలి. మేడం ఒక గల్లే కదా సార్, మేడం అర్థం చేసుకోవాలి కదా. ఆ ప్రాబ్లమ్స్ మాత్రం మేడం అర్థం చేసుకోదు. ప్రతిసారి మమ్మల్ని సఫర్ చేస్తుంది. ఒక అమ్మాయి చదవకపోతే అమ్మాయి గొంతు పట్టి పైకి లేపిందంట. అట్లా చేస్తే మన కరెక్ట్ అయినా సార్? మేడం కూడా ఒక స్టూడెంట్ స్టేజ్ ఉంటాయి కదా, టీచర్ స్టేజ్కి వచ్చింది. మా బాధలు కూడా మేడం అర్థం చేసుకోవాలి కదా. ఫుడ్ విషయంలో మేము ఫుడ్ ఇస్తలేమని ఆ విషయంలో మమ్మల్ని సఫర్ చేస్తుంది. సండే రోజు మాకు చికెన్ వస్తే ఆమె కేజీ చికెన్ తీసి ఆయిల్ మొత్తము ఫ్రైడ్ రైస్ చేపించుకొని తింటుంది. అట్లా చేయకపోతే ఆంటీ వాళ్ళని తిడుతుంది, మమ్మల్ని సఫర్ చేస్తుంది. అది కూడా డైరెక్ట్ చెప్పండి సార్. క్లాస్ లోకి వచ్చిన తర్వాత అందరి ముందలా తిడుతుంది. పేరెంట్స్ విషయంలోకి వెళ్తుంది. మొన్న జస్ట్ ఎవరో మేడం వాళ్ళు వచ్చి, గీత మేడం వాళ్ళు వస్తే ఆ మేడం కి చెప్పినవని ఆ రోజు మీ పేరెంట్స్ అందరు పోని అని ఎట్లా అంటే అట్లా తిట్టించారు మమ్మల్ని. అయితే మేమైతే మేడం వల్ల చాలా సఫర్ అవుతున్నాము. మాకైతే న్యాయం చేయాలి సార్. న్యాయం చేయకపోతే మేము ఈ రోజులకన్నా ఈయనే ఉంటాం. మాకు మాత్రం మేడం అయితే వద్దు. కొత్త మేడం వస్తే చదువుతాం, లేకపోతే మా ఫ్యూచర్ ఖరాబ్ అయినా సరే బయటనే కూర్చుంటాం. మరిన్ని తాజా వార్తల కోసం మా ఎస్టీఆర్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.